మనందరి మనసుల్లోకి చేసే ఈ అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం కొన్ని చేతిరాత నోట్స్ ఆధారంగా మనస్తత్వ శాస్త్రంలోని ఎన్నో లోతైన రహస్యాలను కలిసి ఛేదించబోతున్నాం. అసలు మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రవర్తన వీటన్నిటి వెనక ఉన్నదేంటి? సైకాలజీ వెతికే సమాధానం సరిగ్గా ఇదే. మనల్ని ఏది నడిపిస్తోంది, మన నిర్ణయాల వెనక ఉన్న అసలు కారణాలేమయ్యుంటాయి? పదండి, ఈ ప్రయాణంలో ఈ ప్రశ్నల లోతుల్లోకి కలిసి వెళ్దాం. మన ఈ ప్రయాణానికి మార్గదర్శి ఏంటో తెలుసా? ఈ చేతిరాత చిత్రాలే. చూట్టానికివి కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కాని వీటినే మనం మానవ మనసు గురించి చెప్పే ఒక సులభమైన కథలా మార్చేద్దాం. సరే, ఇక మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. అన్నిటికంటే ముందు అసలు మనస్తత్వశాస్త్రం అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రవర్తనని, మన మానసిక ప్రక్రియలని సైంటిఫిక్గా స్టడీ చేయడం. అంటే మనం చేసే పనుల్ని ఎలా చేస్తాం, అసలు ఎందుకు చేస్తాం అని పరిశీలించే ఒక విజ్ఞాన శాస్త్రమన్నమాట. డేట్స్ లాంటి సైకాలజిస్టులు చెప్పినట్టు నేర్చుకోవడం అంటేనే మన ప్రవర్తనలో వచ్చే మార్పు. మనం నేర్చుకునే ప్రతి విషయం మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం, ఎలా ప్రవర్తిస్తామనే దాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఒక్క నిమిషం, మనస్తత్వశాస్త్రం అంటే కేవలం ఏదో ఒక్క విషయం కాదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అందులో ఎన్నో ప్రత్యేకమైన విభాగాలున్నాయి. ఇప్పుడు వాటిని ఒకసారి చూద్దాం. మన నోట్స్లోని ఈ చిత్రం చూస్తేనే మనస్తత్వశాస్త్రం ఎంత పెద్దదో అర్థమవుతోంది. చూడండి, పిల్లల ఎదుగుదల దగ్గర్నుండి ఆఫీసుల్లో పనితీరు మెరుగుపరచడం వరకు ప్రతిదాన్ని ఇది కవర్ చేస్తోంది. మరి ఇంత సంక్లిష్టంగా ఉండే విషయాలని సైకాలజిస్టులు ఎలా స్టడీ చేస్తారు? అసలు మనసుని కొలవడం సాధ్యమేనా? దీనికోసం వాళ్ళు రకరకాల పద్ధతులు వాడతారు. ఒక్కోసారి ఒక వ్యక్తి ఆలోచనల గురించి వాళ్లనే అడిగి తెలుసుకుంటారు. దాన్ని అంతఃపరీక్షణ అంటారు. మరికొన్నిసార్లు వాళ్ల ప్రవర్తనను గమనిస్తారు, లేదా కంట్రోల్డ్గా కొన్ని ప్రయోగాలు కూడా చేస్తారు. ఈ విశ్లేషణలో మన దగ్గరున్న నోట్స్లో లాగా ఇలాంటి ఫార్ములాలు కూడా ఉండొచ్చు. మొదటిసారి చూసినప్పుడు ఇవి కొంచెం కష్టంగా, భయపెట్టేలా అనిపించొచ్చు, నిజమే. కానీ భయపడాల్సిన పనిలేదు. ఈ లెక్కలు, ఈ సూత్రాలు ఇవన్నీ కూడా సంక్లిష్టమైన సమాచారాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలా మార్చే టూల్స్ మాత్రమే. ఉదాహరణకు ఈ సూత్రం చూడండి. ఇదొక గ్రూప్ యొక్క యావరేజ్ ప్రవర్తనను కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది, అంతే. సరే, ఇప్పుడు మనల్ని మనం అని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మన వ్యక్తిత్వం లేదా మూర్తిమత్వం. ఆల్పోర్ట్ లాంటి నిపుణులు వ్యక్తిత్వాన్ని మన లోపల ఉండే ఒక డైనమిక్ సిస్టంలాగా వర్ణించారు. అంటే మన ఆలోచనలు, ఫీలింగ్స్, ప్రవర్తన వీటన్నింటి ఒక ప్రత్యేకమైన కలయికనమాట. ఇదే మనం ప్రపంచంతో ఎలా ఉంటామో డిసైడ్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే దారి లేదు. ఈ చిత్రాలు చూపిస్తున్నట్టు రకరకాల థియరీలున్నాయి. కొన్ని థియరీలు మనుషుల్ని అంతర్ముఖులు, బహిర్ముఖులు అని ఇలా రకరకాలుగా విభజిస్తాయి. వ్యక్తిత్వంతో పాటే మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మరో ముఖ్యమైన అంశం మన తెలివితేటలు. మన దగ్గరున్న ఈ నోట్స్లో చాలా ఆసక్తికరమైన చార్టొకటుంది. ఇది జనాభాలో ఐక్యూ స్కోర్లు ఎలా పంపిణీ అయ్యాయో చూపిస్తుంది. ఈ డేటాని మనం ఇలా ఒక క్లియర్ టేబుల్లా మార్చి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. జనాభాలో దాదాపు సగం మంది, అంటే 48% మంది యావరేజ్ ఇంటెలిజెన్స్ కేటగిరీలోనే ఉన్నారు. అదే డేటాని ఇలా ఒక గ్రాఫ్ రూపంలో చూస్తే తెలివితేటలు ఒక బెల్ కర్వ్ లాగా ఎలా ఉన్నాయో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. చాలా తక్కువ మంది అత్యంత మేధావులుగానో లేదా అల్పస్థాయిలోనో ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది మధ్యలోనే ఉంటారు. ఇక చివరగా మన ప్రవర్తనను నడిపించే ఇంజిన్లలాంటి అభ్యాసం, ప్రేరణ గురించి చూద్దాం. మనమెందుకు నేర్చుకుంటాం? మనల్ని ముందుకు నడిపించే శక్తి ఏది? అసలు ప్రేరణ అంటే మోటివేషన్ అనే పదం ఎక్కడినుంచొచ్చిందో తెలుసా? మూవేర్ అనే లాటిన్ పదం నుంచి. దానికర్థం కదలడం. పేరులోనే ఉంది గదా, మనల్ని ఏదైనా పని చేసేలా కదిలించే అంతర్గత శక్తే ప్రేరణ. ఇక అభ్యాసం అంటే నేర్చుకోవడం. ఇది చాలా రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం బహుమతులు లేదా శిక్షల ద్వారా నేర్చుకుంటాం. దాన్ని కండీషనింగ్ అంటారు. మరికొన్నిసార్లు కేవలం ఇతరులను చూసి వాళ్లని అనుకరించడం ద్వారా నేర్చుకుంటాం. సో, చివరిగా ఒక్క మాట. మన మనసుని మనం అర్థం చేసుకోవడమంటే కేవలం మన గురించి మనం తెలుసుకోవడం మాత్రమే కాదు,
అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, బహుశా దాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి కూడా మనకు కావాల్సిన సాధనాలని ఇస్తుంది.